హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చల్లటి రైతాతోటి కమ్మని టమాటా రైస్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనికి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందైతే 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను రెగ్యులర్ రైస్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకుంటున్నాను. ఈ టమాటా రైస్ని నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం నేను రెగ్యులర్ రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు స్పెషల్ డేస్లో చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ని యూస్ చేయొచ్చు. దానికోసం అయితే 1.5 గ్లాస్ వరకు నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి మీడియం సైజు బాగా పండినటువంటి టమాటాలు 4 తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటితో పాటుగా ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 ఇంచుల అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా వీలైనంత వరకు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. టమాటాలోని నీటితోనే వీటన్నిటినీ కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి అస్సలు పోసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని జీలకర్రని చిటపటలాడించుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత వెంటనే మనం ముందుగా రుబ్బి పెట్టినటువంటి టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరిటెతోటి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు టమాటాలు అనేవి పేస్ట్ లాగా చేయటం ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే బఠానీలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది పైకి తేలింది కాబట్టి ఈ స్టేజీలో కొంచెం అంటే మన స్పైసెస్కి తగ్గట్టుగా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కారాన్ని అన్నిటికంటే చివరిగా వేయటం వల్ల అది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీటిని సెపరేట్ చేసుకొని కేవలం బియ్యాన్ని మాత్రమే వేసుకొని కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బియ్యాన్ని కలుపుకోవటం వల్ల అది ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది. మనం తీసుకునేటటువంటి టమాటాలని మరీ పుల్లగా కాకుండా కొంచెం కమ్మగా ఉండే వాటిని చెక్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ పుల్లగా ఉన్నట్లయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీటిని కూడా మనము పోసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని టేస్ట్ని చెక్ చేసుకోండి. ఏదైనా తగ్గినట్లయితే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి. దీనికి రైతా అనేది మంచి కాంబినేషన్. అంతే, మూత తీస్తే చూడండి ఎంత టేస్టీగా ఉండే టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.